ఆయనే ఎంపిక చేసుకున్న డీజీపీ చీఫ్ సెక్రటరీ ఇరువురు ఒకే జిల్లా. అక్కడ బహుశా నేను అనుకోవటం రాష్ట్ర చరిత్రలో ఇప్పటిదాకా ఏ పాలకుడు కూడా ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్టి ఉండడం, దుర్మార్గానికి ఒక రకంగా మాట్లాడుకుంటే కనీస మాత్రంగా ఎదుటి వాళ్ళకి కనిపించడానికి అందిన కొంత సోషల్ జస్టిస్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తారు. కుటుంబానికి కూడా సన్నిహితుడు మొదటి అదే అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అటువంటి తారతమ్యాలు ఏం పాటించాలి. ఆయన తన జిల్లా తనకు అనుకూలరైన ఇద్దరు అధికారులను కీలక స్థానాల్లో పెట్టుకొని ఇష్టారీతిన చెలరేగిపోయారు. అటు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మొన్న ఎలక్షన్ కమిషన్ తప్పించే వరకు, ఎలక్షన్కి వారం రోజుల ముందు వరకు అతనే డీజీపీ. అతని ఆధ్వర్యంలో జరిగిన ఉల్లంఘనలు ఎంతమంది నాయకులండి. ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు, కోన రవికుమార్ గారు, విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు గారి మీద కేసు నమోదు చేశారు. మాన్సాస్ ట్రస్టు అంశంలో నమోదు చేసి హైకోర్టు ఇంటర్వెన్షన్ తోటి అది క్వాష్ అయింది. లేకుంటే అశోక్ గజపతిరాజు గారిని కూడా అరెస్ట్ చేసేవాళ్ళేగా. వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళకున్న క్లీన్ ఇమేజ్ ఏంటి, వాళ్ళు చేసిన దానాలు ఏంటి, ఆయన మీద కేసులు నమోదు చేసి వెల్లంపల్లి శ్రీనివాస్ అని చెప్పని ఇప్పుడు విజయవాడ సెంటర్లో ఓడిపోయాడు ఒక ప్రబుద్ధుడు. ఇతను ఆయన్ని పట్టుకొని వెధవా అని మాట్లాడాడు బహిరంగ సభలో అశోక్ గజపతిరాజు గారిని, ఈ వెల్లంపల్లి శ్రీనివాస్. అంటే ఎంత పరాకాష్ట. విశాఖపట్నం జిల్లాకు వస్తే అయ్యనపాత్రుడు గారు, పల్లా శ్రీనివాస్ గారు, ఈస్ట్ గోదావరిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, వెస్ట్ గోదావరిలో చింతమనేని ప్రభాకర్ గారు, కృష్ణా జిల్లాలో కొల్లు రవీంద్ర గారు, దేవినేని ఉమా గారు, పట్టాభి ముగ్గురు జైలుపాలు చేశారు. గుంటూరు జిల్లాలో పట్టాభి అయితే వినూత్నంగా నిరసన, నేను చూస్తే పుష్పగుచ్చాన్ని తీసుకెళ్ళాను. అవును. గుంటూరు జిల్లాలో దూలిపాల నరేంద్ర, ప్రకాశం నెల్లూరు 2 జిల్లాలు తప్పుకునే ఎట్లాగో, చిత్తూరు జిల్లాలో చల్లా బాబు గారు, అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి అస్మిత్ రెడ్డి, కర్నూలు జిల్లాలో అఖిలప్రియ, కడప జిల్లాకు వచ్చేప్పటికి బీటెక్ రవి. పైగా అక్కడ బీటెక్ రవితో పాటు అక్కడ ఒక దళిత మహిళ అత్యాచారానికి గురై హత్యగావింపబడితే అక్కడ పరామర్శకెళ్ళిన వంగలపూడి అనిత గారి మీద బీటెక్ రవి గారి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఏది వీళ్ళు పరామర్శకెళ్తే. షుబ్లీ గారు అని చెప్పని మైనారిటీ హక్కులకు సమితి అధ్యక్షులు ఉన్నారు. ఆయన అక్కడ ఒక మైనారిటీ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే ఆయన్ని జైలు పాలు చేశారు హత్యాయతనం కేసులు పెట్టి. ఆయన ఎవరిని హత్య చేయడానికి వచ్చాడు, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. ఈ విధమైన అకృత్యాలకి నేతృత్వం వహించింది రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలోనే జీవో నెంబర్ 1 చెప్పని ఒకటి తీసుకొచ్చి రాజకీయ పార్టీలు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోనికుండా చంద్రబాబు నాయుడు గారిని ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటన చేయనీలా. ఇదే రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా కొనసాగుతూ ఉండగా చంద్రబాబు నాయుడు గారిని అనపర్తి నియోజకవర్గంలో ఆయన పర్యటనకు అడ్డుకొని కటిక చీకట్లో ఆయన 7 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన వాహనాన్ని అడ్డుకుంటే ఆయన నడుచుకుంటా అనపర్తి వెళ్లాల్సి వచ్చింది. నందిగామలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి చేశారు, ఎర్రగొండపాలెంలో రాళ్లదాడి చేశారు, అంగళ్ళ దగ్గర రాళ్లదాడి చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన గేట్లకి తాళ్లు కట్టారు. ఆయన పర్యటనలో ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులతో దాడి చేస్తే గౌతమ్ సవాంగ్ డీజీపీ అది భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసనలో భాగంగా చూడాలి తప్ప దాన్ని దాడిగా పరిగణించవసరం లేదు, మీ పట్ల నిరసన చేయాలనుకున్న వాళ్ళు దీన్ని ఒక భాగంగా పరిగణించాలని చెప్పని అన్నాడు. అంటే ఇన్ని సంఘటనలు జరిగాయి. హత్యాయత్నం కేసు అంగళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఇన్ని సంఘటనలకు బాధ్యులు కీలక స్థానాల్లో ఉన్న అధికారులు. ఇంకా పరిధి దాటి ఇప్పుడు మన అనూష ఇట్లా మహిళా నాయకురాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండేవాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక పోస్ట్ పెడితే నాకు తెలిసి అనంతపూర్ జిల్లా నుంచి వచ్చి అనూషకి నోటీస్ ఇచ్చేళ్ళారు పోలీసులు. అనూషానికి నోటీస్ ఇచ్చేలారు కదా అనంతపూర్ నుంచి వచ్చి 2 సార్లు వచ్చేసారు సేమ్ కేసులో నోటీసు